అటు రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్రైస్తవులు చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. క్రీస్తు జన్మదినాన్ని వివరిస్తూ యువత, చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజమండ్రిలో క్రిస్మస్ సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజమండ్రిలో క్రిస్మస్ సందడి నెలకొంది. ఈరోజు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో విశ్వాసులు క్రీస్తు పుట్టిక రోజును ఈరోజు అత్యంత వైభవంగా జరుపుకుంటున్న దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూడవచ్చు. అసలు ఈరోజు క్రిస్మస్ ప్రాముఖ్యత ఏంటి, యేసుక్రీస్తు భూలోకంలో ఎందుకు జన్మించారు అనేది అంతర్జాతీయ సువార్థికులు డాక్టర్ జాన్ వెస్లీ ఉన్నారు. రెవరెండ్ జాన్ వెస్లీ, మనం ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, ఈరోజు ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యేసు ప్రభువారు ఈ లోకంలో నరావతారిగా జన్మించిన రోజు క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో సంయుక్తంగా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే యేసు ప్రభువును ఆరాధించడం అని అర్థం. దిస్ ఈస్ ద సీజన్ వేర్ వీ సెలబ్రేట్ గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనాన్ని. నశించిపోయిన ప్రతి మనిషిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రైస్తవులంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు యేసు ప్రభువును ఆరాధిస్తూ ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి మనిషికి శాంతి, సమాధానం ఇవ్వడానికి వచ్చారు. జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మరి ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్కి సంబంధించి చర్చిలో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా మరి అత్యధికంగా జరుపుకోబడే పండుగ క్రిస్మస్ పండుగ. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో దాదాపు 500కు పైగా సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, చిన్నారులు. వారికి దేవుడిచ్చిన తలాంతులతో చక్కని మరి నృత్యాలు చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. వారు నేర్చుకున్న బైబిల్ వాక్యాలు వాటన్నింటినీ కూడా చెప్తూ సో క్రిస్మస్ పండుగను చాలా ఆనందంగా, చాలా ఆత్మీయంగా జరుపుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. క్రిస్మస్ అనేది ప్రేమ పండుగ. ప్రేమమయుడని యేసయ్య తన ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను అందరూ అందుకోవాలని, పొందుకోవాలని, ఆయన ప్రేమతో ఈ ప్రపంచము నింపబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు కూడా మనం అంతర్జాతీయ సువార్థికులు డాక్టర్ జాన్ వెస్లీతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ఎవరైతే నశించిపోతున్న మానవుల్ని రక్షించడానికి భూలోకంలో వచ్చారు. యేసుక్రీస్తు శాంతి, సమాధానం ఇస్తారు. అదే క్రిస్మస్ పండుగ. ముఖ్యంగా చూస్తే కనుక ఈరోజు రాజమండ్రిలో అన్ని చర్చిల్లో కూడా క్రిస్మస్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇది రాజమండ్రిలో ఈరోజు క్రిస్మస్ సందడికి సంబంధించిన పరిస్థితి. విడిజన్లు సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.